హలో అందరికీ, పెసరపప్పు నేను ఎలా వండుతానో నా స్టైల్లో రెసిపీ చూసేద్దాం రండి. దానికోసం నేను 2 కప్పుల వరకు పెసరపప్పు తీసుకుని సిమ్లో పెట్టి వేయించేసుకున్నానండి. ఈ లోపు మట్టి పాత్రలో వండితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నీళ్ళైతే మరిగించేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పు మిక్సీ పట్టేసుకుని 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇదిగో మరుగుతున్న వాటర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. ఇలా సగం ఉడికిన తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత పసుపు, కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసేసి కొంచెంసేపు మరిగించేసుకుందాం. అంతే, మన పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ సపరేట్గా తీసుకుని రుబ్బుకున్న తర్వాత ఆ వాటర్ యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేయొచ్చు, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.